సౌందర్య ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని ఉండేది కాదు. తన అందం, అభినయంతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ అందాల తార అర్ధాంతరంగా మరణించారు. అయితే తాజాగా సౌందర్య మరణానికి సంబంధించి కొన్ని వార్తలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ సౌందర్య ఎలా మరణించారు, అసలు ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అలనాటి అందాల తార సౌందర్య మరణం ప్రమాదవశాత్తు జరిగిందని అందరికీ తెలిసిందే. అయితే ఆమె మరణం వెనుకాల పెద్ద మిస్టరీ దాగి ఉందని ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం 20 ఏళ్ల క్రితం చనిపోయిన హీరోయిన్ సౌందర్య మరణం వెనుక మోహన్ బాబు హస్తం ఉందంటూ ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం గ్రామం ఏదులాపురం గ్రామానికి చెందిన ఎదురుగట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి తాజాగా ఖమ్మం కలెక్టరేట్కు, ఖమ్మం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే. ఇన్నేళ్ల తర్వాత మరోసారి సౌందర్య మరణానికి సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది. సౌందర్య మరణం వెనుక నటుడు మోహన్ బాబు హస్తం ఉందన్న ఆరోపణలకు ఆమె భర్త రఘు స్పందించారు. మోహన్ బాబుతో తమకెలాంటి ఆస్తి గొడవలు లేవని, సౌందర్య మరణం ప్రమాదవశాత్తు జరిగిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. హైదరాబాద్లోని సౌందర్య ఆస్తికి సంబంధించి కొన్ని రోజులుగా తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఆమె ఆస్తిని నటుడు మోహన్ బాబు ఆక్రమించుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నా, ఆయనతో సౌందర్యకి ఎలాంటి భూ లావాదేవీలు జరపలేదు, వారి కుటుంబంతో మాకు 25 ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది, నేను మోహన్ బాబును ఎంతో గౌరవిస్తా, మేమంతా ఒకే కుటుంబంగా ఉంటాం, మాకెలాంటి ఆస్తి గొడవలు లేవంటూ పేర్కొన్నారు. సౌందర్య వివాహం రఘు అనే సాఫ్ట్వేర్ ఉద్యోగితో 2003లో జరిగింది. అయితే సౌందర్య రాజకీయంగా యాక్టివ్గా లేనప్పటికీ బీజేపీకి మద్దతురాలిగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే పలువురు బీజేపీ నాయకుల ఆహ్వానం మేరకు ప్రచారాలకు హాజరయ్యేవారు. ఇందులో భాగంగానే 2004లో విద్యాసాగర్ రావు ఎన్నికల ప్రచారం కోసం బెంగళూరు నుంచి కరీంనగర్కు సౌందర్య హెలికాప్టర్లో బయలుదేరారు. 2004 ఏప్రిల్ 17వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు బెంగళూరు నుంచి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే హెలికాప్టర్ ఘోర ప్రమాదానికి గురైంది. సాంకేతిక లోపం కారణంగానే హెలికాప్టర్ 150 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులోకి వెళ్లిపోయింది. పైలట్ జాయ్ ఫిలిప్ హెలికాప్టర్ను కొద్దిగా ఎడం వైపు తిప్పాడు. అంతే, ఇంజిన్ పనిచేయడం మానేసింది. ఆ వెంటనే హెలికాప్టర్లో మంటలు చెలరేగాయి. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్ప కూలిపోయింది. మంటలు వ్యాపించడంతో హెలికాప్టర్లో సౌందర్యతో పాటు మిగతా వారంతా సజీవ దహనమయ్యారు. ఆ సమయంలో సౌందర్య గర్భంతో ఉండడం అత్యంత విషాదకరమైన విషయం. ఈ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె అన్న అమర్నాథ్, రమేష్, జాయ్ ఫిలిప్ అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత ఎవరి శరీర భాగాలు ఎవరియో కనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీన్ని బట్టే ప్రమాద తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత సౌందర్య మరణానికి సంబంధించి మరోసారి వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే సౌందర్య మరణం వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.